బేసిక్‌గా ఎర్లీ స్టేజ్‌లో ఉన్న స్టార్టప్స్‌కి సెల్ఫ్ ఆపరేట్ అవ్వడానికి వాళ్ళ దగ్గర కావాల్సిన రిసోర్సెస్ ఉండవు. అలాంటి ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్‌కి హెల్ప్ చేసే కొన్ని కంపెనీలు ఉన్నాయంటే నువ్వు నమ్ముతావా? అవే స్టార్టప్ ఇంక్యుబేషన్ ఫర్మ్స్. వీటినే బిజినెస్ ఇంక్యుబేటర్స్ అని కూడా అంటారు. స్టార్టప్ ఇంక్యుబేషన్ ఫర్మ్స్ గాని, బిజినెస్ ఇంక్యుబేటర్స్ గాని ఏం చేస్తాయంటే ఎర్లీ స్టేజ్‌లో ఉన్న స్టార్టప్స్‌ని తీసుకొని వాటికి కావాల్సిన రిసోర్సెస్‌ని ప్రొక్యూర్ చేసి అండ్ ఆల్సో వాళ్ళకి రిసోర్సెస్‌ని ప్రొవైడ్ చేసి ఆ కంపెనీస్ సెల్ఫ్ ఆపరేట్ అయ్యే స్టేజ్ వచ్చేంత వరకు కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ ఆల్సో మోర్ ఓవర్ ఇలా హెల్ప్ చేసినందుకు ఆ ఇంక్యుబేషన్ ఫార్మ్స్ ఏదో త్రూ ఒక ఫీ ద్వారా కానీ లేదంటే కంపెనీలో స్టేక్ ద్వారా కానీ స్టార్టప్స్ దగ్గర నుంచి మనీ అనేవి తీసుకుంటారనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంక్యుబేషన్లో ఉన్న స్టార్టప్స్కి కేవలం అడ్వైజింగే కాకుండా స్కేలబిలిటీయే కాకుండా వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని కానీ వాళ్ళ యొక్క సర్వీసెస్ని కానీ ఎలా స్కేలప్ చేసుకోవాలి, వాళ్ళ టార్గెట్ మార్కెట్ని ఎలా రీచ్ అవ్వాలి అండ్ వాళ్ళ లిమిట్స్ని ఎప్పటికప్పుడు పుష్ చేస్తూ బెటర్గా చేసేవే ఇంక్యుబేషన్ ఫార్మ్స్. ఇంకా ఈ ఇంక్యుబేషన్ ఫార్మ్ ప్రాసెస్లో ఉన్న స్టార్టప్స్ ఎయిదర్ కొన్ని మంత్స్ కానీ లేదంటే సెవరల్ ఇయర్స్ కానీ పడుతుంది సెల్ఫ్ ఆపరేట్ అవ్వడానికి. ఫాలో ఫర్ మోర్ కంటెంట్ అండ్ మోర్ ఓవర్ నీకు ఈ స్టార్టప్ ఇంక్యుబేషన్ ఫార్మ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఇప్పుడే చూసేయి.